వెల్కమ్ టు ఎల్ఎం ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. హాయ్, హలో, నమస్తే అండి. అందరూ బాగున్నారా? నేను ఈరోజు మీకు ఒక బేబీ ఫ్రాక్ స్టిచ్ చేసి చూపిస్తాను. ఫ్రంట్ చిన్న బోస్ పెట్టాను, బ్యాక్ టేప్స్ కూడా పెట్టాను. ఈ వీడియోలో అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి వీడియో ఏమాత్రం కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఫస్ట్ పేపర్ కటింగ్ చేసి చూపిస్తాను, ఎందుకంటే బిగినర్స్కి చాలా హెల్ప్ అవుతుందని పేపర్ కటింగ్ మీద చూపిస్తున్నాను. బాడీ లెంత్ ఏమో నేను 6.5 తీసుకున్నాను, చెస్ట్ లూజ్ ఏమో 6 ఇంచెస్ తీసుకున్నాను, షోల్డర్ ఏమో 4 ఇంచెస్ తీసుకున్నాను, ఆర్మ్ హోల్ 3.2 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్ డౌన్ నేను 1/4 ఇంచ్ తీసుకున్నాను. ఇది ఇలా పెట్టడంతో షేప్ నీట్గా వస్తుంది అన్నమాట భుజాల దగ్గర. నెక్ విడ్త్ 1.5 ఇంచెస్ తీసుకున్నాను. ఫ్రంట్ నెక్ డీప్ ఏమో 3 ఇంచెస్ తీసుకున్నాను. బ్యాక్ నెక్ డీప్ ఏమో 2.5 ఇంచెస్ తీసుకున్నాను. మార్క్ చేసిన ప్రకారం కట్ చేస్తున్నాను. ఫస్ట్ బ్యాక్ నెక్ మార్కింగ్ కట్ చేశాను, ఎందుకంటే ఆర్మ్ హోల్ డీప్ హాఫ్ ఇంచ్ పెట్టాను. ఇదిగోండి, పెట్టి ఇలా కట్ చేసుకున్నాను. ఇలా ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ కట్ చేసుకున్నాను. అది తెలియడానికని నేను ఇలా ఫ్రంట్ బ్యాక్ అని రాసి పెట్టుకున్నాను, ఈజీగా ఉంటుందని. నేను ఈ క్లాత్ తీసుకున్నాను, ఇది జార్జెట్ అండి. ఇది 1 మీటర్. ఇది పెద్ద పన్నా కాబట్టి 1 మీటర్ తీసుకున్నానండి. చిన్న పన్నా అయితే మీరు 1.5 మీటర్ తీసుకోండి, సరిపోతుంది. కాటన్ లైనింగ్ నేను 80 సెంటీమీటర్స్ తీసుకున్నాను. ఈ పేపర్ కటింగ్ని యూస్ చేసుకొని లైనింగ్ క్లాత్ కట్ చేసి మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ పేపర్ కటింగ్ నేను 6 ఇంచెసే తీసుకున్నాను చెస్ట్ లూజు, కానీ నేను క్లాత్ మీద 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. ఎందుకంటే మనం కుట్లు వేసుకోవడానికి ఉండాలి కదా, సీమ్ అలవెన్స్ కోసమని నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను, అంటే 7 ఇంచెస్ అనమాట. కింద కూడా నేను చిన్న కర్వ్ ఇచ్చాను. ఆ కర్వ్ 1/4 ఇంచ్ కర్వ్, అది కర్వ్ ఇస్తే ఏంటంటే మనకి షేప్ నీట్గా ఉంటుందన్నమాట. కిందకి ఇట్లా జారిపోయినట్టుగా కాకుండా నడుము దగ్గర నీట్గా ఉంటుందన్నమాట. బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకున్నాను. మధ్యలో నేను కట్ చేశాను అనమాట, హుక్స్ పెడతాను. ఇలా వెనకాల జిప్ కానీ హుక్స్ కానీ పెట్టుకున్నట్లయితే ఎంత హెల్తీ బేబీ హెడ్ అయినా ఈజీగా మనకి ఫ్రాక్ వేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు వీటిల్ని లైనింగ్ క్లాత్ మీద నేను అటాచ్ చేసి చూపిస్తాను. ప్లీట్స్ పెట్టుకోవడానికని క్లాత్ కట్ చేసుకున్నాను. దాని మెజర్మెంట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాము. ఇక్కడ నేను 2 రెక్టాంగులర్ పీసెస్ తీసుకున్నాను. దాన్ని మధ్యకి ఫోల్డ్ చేశాను కాబట్టి 4 లేయర్స్గా వచ్చింది. దీని లెంత్ 12.5 తీసుకున్నాను. విడ్త్ ఏమో 13 ఇంచెస్ తీసుకున్నాను. లెంత్ ఏమో
12.5 ఇంచెస్, విడ్త్ ఏమో 13 ఇంచెస్ నేను తీసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న పార్ట్లో ప్లీట్స్ పెడతాను. పై బాడీకి ఇట్లా మనం అటాచ్ చేసుకుంటాం అన్నమాట. ఫ్యాబ్రిక్కి లైనింగ్ క్లాత్ కూడా తీసుకున్నాను. విడ్త్ 10.5 ఇంచెస్, లెంత్ 9.5 ఇంచెస్లో నేను తీసుకున్నాను. బాడీ పార్ట్ అటాచ్ చేస్తున్నాను. నేనేంటంటే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద రైట్ సైడ్ మీద లైనింగ్ క్లాత్ పెట్టి నేను అటాచ్ చేసి మళ్ళీ దాన్ని లైనింగ్ క్లాత్ని నేను బ్యాక్ సైడ్ టర్న్ చేసుకుంటాను. అప్పుడు ఏంటంటే మనకి కుట్లు అనేవి కనపడకుండా, స్టిచెస్ కనపడకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుందన్నమాట. ఇక్కడ నెక్ నేను అటాచ్ చేసేసాను మెయిన్ ఫ్యాబ్రిక్కి. ఆర్మ్ హోల్ దగ్గర కూడా నేను అటాచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మొత్తం అంతా అటాచ్ చేసేసుకున్నాక ఈ ఎక్సెస్ క్లాత్ ఏదైతే ఉంటుందో అదంతా కట్ చేసేసుకొని నేను మీకు చూపిస్తాను. ఈ ఫ్యాబ్రిక్ బ్యాక్ సైడ్ తిప్పడానికి ఈజీగా ఉండాలంటే మనం ఇక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకున్నప్పుడు మనకి ఫ్యాబ్రిక్ అనేది ఈజీగా టర్న్ అవుతుందన్నమాట. ఇక్కడ బ్యాక్ పార్ట్ కూడా నేను లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేసాను. అటాచ్ చేసి టర్న్ చేసి పెట్టుకున్నాను. ఇలా బ్యాక్ సైడ్ నేను స్లిట్ ఇచ్చాను కదా, హుక్స్ పెడతానని చెప్పాను. మీరు కావాలనుకుంటే జిప్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్స్ కుట్లు కనపడకుండా ఎలా జాయిన్ చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఇది ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ భాగంలోకి బ్యాక్ పార్ట్ షోల్డర్స్ భాగము మనం ఇన్సర్ట్ చేయాలన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఆ మెయిన్ ఫ్యాబ్రిక్, బ్యాక్ పార్ట్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు మ్యాచ్ అవ్వాలి. ఆ రకంగా మనం పెట్టుకొని ఇన్సర్ట్ చేసుకున్నప్పుడు మనకి షోల్డర్స్ దగ్గర కుట్టు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా 2 షోల్డర్స్ జాయిన్ చేసేసుకున్నాను. జాయిన్ చేసేసుకున్నాక లోపల ఉన్న క్లాత్ని మనం ఇన్సర్ట్ చేసాం కదా, ఆ క్లాత్ని మనం బయటకు లాగేసుకుంటే చూసారా ఇక్కడ షోల్డర్స్ దగ్గర ఏమాత్రం కూడా కుట్లు కనపడకుండా నీట్గా మనకి ఉందన్నమాట. ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. రెడీమేడ్ ఫినిషింగ్ వస్తుంది మనకి. ఇప్పుడు నేను ఇక్కడ టక్స్ వేసి చూపిస్తాను. ఫ్రంట్ బ్యాక్ నేను టక్స్ వేసేసాక నేను మీకు చూపిస్తాను. చూసారా ఇక్కడ నేను టక్స్ వేసేసాను. ఫ్రంట్ ఏమో 2 ఇంచెస్ వేసాను, బ్యాక్ 3 ఇంచెస్ దాకా పెట్టుకున్నాను టక్స్. ఇప్పుడు నేను ఇక్కడ హుక్స్ పట్టీలు కుట్టుకుంటాను. ఈ హుక్స్ పట్టీ కోసం నేను క్లాత్ తీసుకున్నాను. ఇది 3 ఇంచెస్ విడ్త్, 6.5 ఇంచెస్ లెంత్ తీసుకున్నాను. ఇక్కడ హుక్స్ కోసము ఇంకా లూప్స్ కోసము స్ట్రిప్స్ నేను స్టిచ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ జాయిన్ చేసుకుంటే కింద బాడీ పార్ట్ అటాచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ హుక్స్ పెట్టేసుకుంటాను నేను.
బాడీ పార్ట్ అయిపోయింది మొత్తం స్టిచ్ చేయడం. ఇప్పుడు కింద ప్లీట్స్ పెట్టుకుంటూ స్కర్ట్ దీనికి అటాచ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ లాంగ్ స్టిచ్ వేసాను క్లాత్ మీద. లాస్ట్కి స్టిచ్ అంతా వేసేసాక పైన కింద థ్రెడ్స్ ఉంటాయి కదా, 2 థ్రెడ్స్ ఉంటాయి కదా, ఆ 2 థ్రెడ్స్లోంచి ఒక థ్రెడ్ తీసుకొని మీరు లాగుతూ ఉంటే మనకు అక్కడ ప్లీట్స్ గ్యాదర్స్ వచ్చేస్తాయి అన్నమాట. మనకి బాడీ పార్ట్ ఎంత సైజులో అయితే ఉందో వేస్ట్ దగ్గర ఆ సైజు వచ్చే వరకు మనము గ్యాదర్స్ అనేవి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత బాడీ లెంత్కి మన మ్యాచ్ అవుతున్నాయో చూసుకొని మనం దానికి అటాచ్ చేసేసుకోవడమే. ఇక్కడ నేను బాటమ్ పార్ట్ ప్లీట్స్తో అటాచ్ చేసేసుకున్నాను మెయిన్ బాడీ పార్ట్కి. ఇప్పుడు కింద ప్లీట్స్కి నేను లైనింగ్ క్లాత్ అటాచ్ చేస్తాను. ఆ లైనింగ్ క్లాత్కి ఫస్ట్ ప్లీట్స్ పెట్టుకున్నాక కింద హెమ్ లైన్ కూడా నేను వేసేసుకొని దీనికి నేను అటాచ్ చేసేసుకుంటాను బాడీ పార్ట్కి. టూ సైడ్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ నేను లైనింగ్ క్లాత్ ప్లీట్స్తోనే అటాచ్ చేసేసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్కి నేను బాటమ్ ఫోల్డ్ చేసి కూడా స్టిచ్ చేసేసాను. నేను 1 ఇంచ్తో ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకున్నాను. ఇక్కడ నేను బో తయారు చేస్తున్నాను. దీనికి నేను లెంత్ ఏమో 6 ఇంచెస్ తీసుకున్నాను, విడ్త్ ఏమో 8 ఇంచెస్ తీసుకున్నాను. మధ్యలో హోల్ చేసేప్పుడు మీరు కన్ఫర్మ్ చేసుకోండి 2 లేయర్స్ అటాచ్ చేయి ఉండకూడదు. సపరేట్ చేసి మీరు హోల్ చేస్తే అవతల ఉన్న పార్ట్ ఈజీగా యువతలకి తీయడానికి మనకి ఈజీగా తీయొచ్చు అనమాట. ఇట్లా మొత్తం టర్న్ చేసిన తర్వాత ఇలా ఒక సూది దారంతో మనం ఇలా కుట్టేసుకుంటే చక్కటి బో మనకి రెడీ అయిపోతుంది. బ్యాక్ టేప్స్ కోసమని నేను క్లాత్ తీసుకున్నాను, రెక్టాంగులర్ క్లాత్స్. లెంత్ వచ్చి నేను 17 ఇంచెస్ తీసుకున్నాను. మీ ఇష్టం అండి, ఎంతన్నా ఇంచెస్ తీసుకోవచ్చు. మనకి ఎంత పొడవు కావాలనుకుంటే అంత లెంత్ మనం పెట్టుకోవచ్చు. విడ్త్ నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. మనకు కావాల్సిన షేప్ మనం ఇక్కడ డ్రా చేసుకొని దాని ప్రకారంగా కుట్టుకొని ఎక్సెస్ పార్ట్ని కట్ చేసుకొని దాన్ని మనము ఈజీగా టర్న్ చేసుకోవచ్చు అండి. ఏదన్నా స్క్రూ డ్రైవర్ హెల్ప్తో కానీ దేంతో అయినా మనం ఈజీగా దాన్ని టర్న్ చేసుకోవచ్చు.
టర్న్ చేసుకున్నాక చక్కటి బ్యాక్ టేప్స్ మనకి రెడీ అయిపోయాయి. ఇప్పుడు సైడ్స్ నేను జాయిన్ చేసి చూపిస్తాను. నేను రివర్స్ తీయకుండా అలాగే స్టిచ్ చేస్తున్నాను. ఎందుకంటే అలా స్టిచ్ చేశాక మనం రివర్స్ తీసుకొని అప్పుడు కుట్లు వేసుకుంటే మనకి ఇంటర్లాక్ చేయాల్సిన పని ఉండదన్నమాట. నీట్ ఫినిషింగ్తో మనకి ఫ్రాక్ అనేది రెడీ అవుతుంది. ఇందాక టేప్స్ మనం రెడీ చేసుకున్నాం కదా, ఆ టేప్స్ని ఈ స్టిచ్ మీద పెట్టి మనం టర్న్ చేసుకొని పైన కుట్టు వేసేసుకుంటే మనకి టేపు ఎడ్జ్ కూడా మనకి కనబడకుండా నీట్గా అది కూడా కన్సీల్ అయిపోతుంది అన్నమాట. చూసారా టేప్స్ ఎంతో చక్కగా ఫిక్స్ చేసేసాను. ఇప్పుడు నేను బోస్ ఎలా దీనికి స్టిచ్ చేస్తానో చూపిస్తాను. బో రౌండ్కి నేను క్లాత్ తీసుకున్నాను, రెక్టాంగులర్ పీస్ తీసుకున్నాను 2 ఇంచెస్ విడ్త్తో. దాన్ని నేను 4 ఫోల్డ్స్గా చేసి స్టిచ్ చేసేసుకొని హాఫ్కి కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బో చుట్టూరా పెట్టి రౌండ్గా నేను స్టిచ్ వేసేసుకున్నాను. ఇప్పుడు దాన్ని ఆ బోని ఫ్రాక్కి మనం అటాచ్ చేసుకుందాం. చూసారా నేను ఫ్రాక్కి అటాచ్ చేసేసాను. ఎంత నీట్గా మనకి రెడీ అయిపోయిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలి అని అనుకుంటే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నా ఫర్దర్ వీడియోస్ కూడా మీకు వెంటనే రీచ్ అవుతాయి అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.